రోడ్ సైడ్ దొరికే బఠానీ చాట్ని ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. బఠానీ మన హెల్త్కి చాలా మంచిది, మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, హార్ట్కి కూడా చాలా మంచిది. బట్ ఇవన్నీ ఇంట్లో చేసుకుంటేనే బయట ఎంత హైజీనిక్గా చేస్తారో మనకు తెలియదు. కాబట్టి దీనికోసం నేను ఓవర్ నైట్ సోక్ చేసిన బఠానీ తీసుకున్నాను. అందులో ఒక పెద్ద ఆలూని పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. మన టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. మరీ మెత్తగా అయిపోకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఒక బాండీని తీసుకొని చాలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా దాన్ని వేయించాలి. ఆ తర్వాత అందులోనే టమాటాని బాగా చిన్న చిన్న ముక్కలుగా వేసి ఉడికించాలి. మీకు నచ్చితే టమాటాని కొంచెం లైట్గా వేయించవచ్చు, మాకు నచ్చదు కాబట్టి బాగా వేయించుకున్నాం అనమాట. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే మింట్ చట్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. బయట ఏంటంటే మనకి పానీపూరి లిక్విడ్ పోసి కలుపుతారు కదా, అందుకని ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇంట్లో అయితే మింట్ చట్నీ చేసుకొని దాన్ని యాడ్ చేస్తామన్నమాట. అందులో మింట్ చట్నీ కావాలంటే కామెంట్ చేయండి, నేను తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను దాన్ని. ఆ తర్వాత ఇది కూడా ఆ బాండీలో వేసేసి అందులో కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బఠానీ వేసుకొని మిగిలింది మిక్సీ పట్టుకుంటే మనకి కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి దాన్ని. ఆ తర్వాత ఇంకా దానికి సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. దాని మీద చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, బూందీ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ ఇవేమైనా ఉంటే అవి కానీ, కొంచెం కొత్తిమీర, అండ్ ఇందులో మర్చిపోకుండా వేయాల్సిన ఐటమ్ లెమన్ అనమాట. చాలా బాగుంటుంది, దీనికి లెమనే హైలైట్. బయట చేసే చాట్లో రెడ్ కలర్ వేస్తారు, అందుకని వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.